బాగా చేస్తున్నారా? ఎన్ని కర్రీస్ చేస్తారు మధ్యాహ్నం? డబ్బాలు తీసుకుని పిల్లలకు పప్పు రసం. రోజు పప్పు రసమేనా? రోజు పప్పు రసం ఉండవు. కూరలు 2 రకాల కూరలు ఉంటాయి. 2 రకాల కూరలు ఉంటాయి మనకు. గోంగూర పప్పు వెజ్ కర్రీ, పాలకూర పప్పు మంగళవారం, పాలకూర పప్పు వెజ్ కర్రీ, బ్రింజాల్ కర్రీ, మెంతికూర పప్పు, బేస్తవారము పాలకూర పప్పు వెజ్ కర్రీ, మెంతికూర పప్పు, పొటాటో కర్రీ. ఇట్లా 2 రకాలు ఉంటాయి. మరి రోజు రసం చేస్తే ఎట్లా? ఈరోజు ఏం చేస్తున్నారు? కూరలు సాంబార్. ఇంకా మీ రాంగ్ ఉందమ్మా, కొంచెం రెక్టిఫై చేయాలి మీరు. రసం సాంబార్ కాదు. ఈరోజు ఏముంది? చిక్కుడుకాయ కర్రీ. మరి చిక్కుడుకాయ గాల్లో పోయినాయి. లేదు, మెనూ డిబేట్ అవుతా ఉంది. తప్పు ఇది. ఏఎస్డబ్ల్యూ గారు ఏం చూస్తూ ఉన్నారు మీరు? చెప్పండి. మీరు సాయంత్రం పూట 2 కర్రీస్ చేపియాలా? మధ్యాహ్నం ఇప్పుడు మధ్యాహ్నం అమ్మా మీకు 2 కర్రీస్ ఉన్నాయి. ఒక కర్రీ చేస్తూ ఉన్నారు, కొంచెం రసం ఇస్తూ ఉన్నారు, తీసుకొని పోతా ఉన్నారు పిల్లలు. ఓకే, మనం కాదనడం లేదు. మీరు రాత్రి కూడా అదే చేసి ఎవ్రీడే కర్డ్ ఉంది మధ్యాహ్నం కర్డ్ ఇస్తారా? కర్డు రసము సరే, ఓకే. పొద్దున్న వదిలేయండి. నేను వెజ్ కర్రీ బదులు రసం ఇస్తూ ఉన్నారు. సరే, సాయంత్రం అయితే 2 కర్రీస్ ఇవ్వాలి మీరు ఖచ్చితంగా. ఈ మెనూ మీకు ఏముందో దాన్ని ఫాలో కావాలి. అమ్మా, పోస్ట్ మెట్రిక్ ఈ వర్కర్ లేక వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటా బయట చాలా అగసాట్లు పడుతూ ఉన్నారు. మీకు వర్కర్స్కు ఉన్నారు, ఇక్కడ ప్రొవైడ్ చేసింది ప్రభుత్వం. మీరు హ్యాపీగా చేయొచ్చు. అర్థమైందా? ఎక్స్టెన్ ఇస్తూ ఉన్నారు వారానికి 5 6 ఇవ్వాలమ్మా. దట్ ఈజ్ నెంబర్ 6 ఇవ్వాలి. అది నెంబర్ను డిస్టార్ట్ చేయలేమ్మా. ఇది ఉందా మీ దగ్గర? జియోఎంఎస్ నెంబర్ 8. రైట్. బాగా హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు చిన్న చిన్న కష్టాలు ఉంటాయి. హ్యాపీగా ఉంటేనే లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది. దేవుడు మనకు ఒక మంచి బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చాడు. దాన్ని ఎంజాయ్ చేయాలి. మనం ఎంజాయ్ చేయాలంటే మన పరిధిలో, మనకిచ్చిన ఫ్రీడంలోనే. మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంగా మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఇక్కడ ఇది పోస్ట్ మెట్రిక్ హాస్టల్. ఇక్కడ మార్నింగ్ వెళ్ళిపోతే ఈవినింగ్ వస్తారు. మీరు మధ్యలో ఏడ తిరిగినా అడిగేవాళ్ళు లేదు. కానీ మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మా పిల్లలు మంచి చదువుకోవాలి, మా పిల్లలు మంచి జీవితాన్ని గడించాలి ఫ్యూచర్లో అని ఒక పెద్ద నమ్మకంతో మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. కాబట్టి మీరు ఎప్పుడు తప్పులు చేయకండి. చిన్న జీవితాలు మీవి, పేదరికం నుంచి వచ్చారు. మంచిగా హ్యాపీగా చదువుకొని మంచి మీ లైఫ్కు ఒక మంచి గోల్ పెట్టుకొని అది రీచ్ కావాలి మీరు. ఓకేనా? ఎందుకు వచ్చారు ఇక్కడికి అందరూ? కదా, చదువుకొని ఏం చేస్తారు? ఇక్కడున్న ఇంతమందికి ఉద్యోగాలు ఆడించి తెచ్చిస్తుంది ప్రభుత్వం? ఇవ్వలేదు కదా. కాబట్టి చదువు, ఇంటెలిజెన్సీ, స్కిల్స్ అనే ఆయుధాలు మీ చేతిలో ఉంటే ఉద్యోగాలు మీ ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తాయి. ప్రైవేట్ సెక్టార్ ఇంటెలిజెన్స్ కోసం వేచి ఉంది బయట బాహ్య ప్రపంచంలో. ఎన్నో ఉద్యోగాలు చేయొచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు. గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఇప్పుడు మామూలు అయిపోయింది. అంతకంటే ఎక్కువ డబ్బులు ఎర్న్ చేయొచ్చు మనం. అర్థమవుతుందా? అంతకంటే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకప్పుడు పెన్షన్లు ఏమేమో ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు పెన్షన్స్ లేవు. దానికంటే ప్రైవేట్ జాబ్స్ అయితే మీ దగ్గర టాలెంట్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి. పెద్ద పిల్లలు మీరంతా, మీకు అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉంటాయి. మంచి మంచి ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ చూడండి. మంచి మీ స్కిల్స్ పెంచుకోండి, మీ నాలెడ్జ్ని డెవలప్ చేసుకోండి, మీ లాంగ్వేజ్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకోండి. పాష్గా ఇంగ్లీష్ మాట్లాడే విధానం ఎలా అనేది కొంచెం నేర్చుకోండి. సైలెంట్ వర్డ్స్ ఏ విధంగా పలకాలా అనేది నేర్చుకోండి. డిగ్నిఫైడ్గా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయితేనే గుడ్, మన దగ్గర ఏం లోపాలు ఉన్నా కానీ కవర్ చేసుకొని బెస్ట్ ఎక్స్ప్రెషన్స్తో బెస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వాలి మనం ఆన్సర్స్. అది ఒక పాష్గా, ఒక డిగ్నిఫైడ్గా, ఒక సిస్టమేటిక్గా. అట్లా చేస్తే కన్నా ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారు, ఎవరైనా మనకు ఉద్యోగం ఇస్తారు. ల్యాక్ ఆఫ్ శాలరీస్ వస్తాయి మీ దగ్గర స్కిల్స్ ఉంటే. 2 lakhs 3 lakhs ఇండియాలోనే సంపాదిస్తూ ఉన్నారు.
సాఫ్ట్వేర్ సైడ్ అయితేనేంటి, ఇట్లా డిఫరెంట్ మోటివేటర్స్, ట్రైనర్స్, ఒక ట్రైనింగ్ ఇచ్చే విధానము, ఇవన్నీ కూడా. కాబట్టి మనసు ఉంటే మార్గం ఉంటుంది. సరే ఏమి లేవు, మనం కొంచెం తెలివితేటలు తక్కువ, ఇంట్లో కూర్చొని వ్యాపారాలు చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని మనం వ్యాపారాలు చేసుకోవచ్చు. ఒక శారీస్ బిజినెస్ చేయొచ్చు, ఒక బొటిక్ పెట్టచ్చు, ఒక బ్యూటీ పార్లర్ పెట్టచ్చు, ఒక ఏజెంట్గా ఉండొచ్చు, ఇంట్లో ఉండే చేయొచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది. సరే అది కూడా రావు. మన దగ్గర చదువు ఉంటే చుట్టుపక్కల ఉండే 10 మందిని కూర్చోబెట్టుకొని ట్యూషన్ చెప్పుకోవచ్చు. సరే మీ హస్బెండ్స్ బాగా వెల్ సెటిల్, ఏమొద్దు, మీ పిల్లలకు మంచి చదువులు చెప్పుకోవచ్చు కూర్చోబెట్టుకొని. అన్నిటికీ మూలం చదువు. అది బాగా మైండ్లో పెట్టుకోండి. మీరు బాగా ఇష్టంగా కసిగా చదవండి. మంచి ఫ్యూచర్ ఉండాలి. పాలిటెక్నిక్ పిల్లలు ఉంటారు, నర్సింగ్ పిల్లలు ఉంటారు, డిగ్రీ పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, ఉన్నారా? బీటెక్ పిల్లలు ఉన్నారా? బీటెక్ పిల్లలు ఉన్నారు. చూడండి, ఆడపిల్లలకు చదువులు ఎక్కువ అవసరం లేదు, ఏదో 10th ఇంటర్మీడియట్ చదివించి పెళ్లిళ్ళు చేసి పంపించేద్దామనే కాలం నుంచి ఈరోజు ఆడపిల్లలు మంచి చదువులు చదివించాలా అని మీ తల్లిదండ్రులు కోరుకుంటున్న ఒక గొప్ప కార్యక్రమానికి మీరందరూ సహకరించాలి. ఇతర దేశాలలో ఆడపిల్లలు ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు, ఆడవాళ్ళు ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు. మన ఇండియాలో ఇంకా రాలేదు. అది వస్తుంది మీ తరం నుంచి, తప్పకుండా వస్తుంది. మీరు దేంట్లో తక్కువ కాదు. మీరు ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉన్నది. ఒక మంచిగా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడంలో, లేకుంటే కనుక ఒక ఎక్స్పెరిమెంట్ చేయడంలో, లేకుంటే వంట చేయడంలో, రకరకాలు దేంట్లోనే సరే ఉంటుంది టాలెంట్. ఆ టాలెంట్ ఎప్పుడోసారి బయటపడుతుంది. అంతవరకు వెయిట్ చేయాలి. ఓకేనా? ఇంకా ఫుడ్ విషయం మాట్లాడదాం. మెయిన్ నాది అదే. మీకు ఇక్కడ భోజనాలు ఎలా ఉన్నాయి? అందరు హ్యాపీనా? మీ మెనూ బోర్డు ఉంది కదా, దాని ప్రకారం అన్నీ వస్తున్నాయా? ఏంది పాల విరామంకు విరామం పలికారు? ఏంటంటే తెల్ల పేపర్లు కనిపించారు. పాలు ఇవ్వట్లేదా? ఎందుకని? తాగడం లేదా? ఏమి బాగుండవా? మంచిది కాదా? ఏందది కింద? నీలే గుడ్లు ఇల్లు కట్ చేశారు కదా, ఇస్తారు. 6x ఇవ్వాలి చెప్పాం మీకు. 6x ఇవ్వాలి. వాళ్ళు మెనూ డివైడ్ చేస్తున్నారు. 6x ఇవ్వాలి, ఇస్తారు రేపటి నుంచి. ఓకే. మీకు ఒక బద్ధ శత్రువు ఉంటుంది, టిఫిన్. ఉప్మానా? ఉప్మా ఉప్మా మీ బద్ధ శత్రువా? ఓకే, ఉప్మా తీసేద్దాం. ఓకే, అదే నేను ఇచ్చే గిఫ్ట్ మీకు. ఉప్మా ఇది యూనివర్సల్ సమస్య. ప్రతి హాస్టల్లో ఉప్మాదే ప్రాబ్లం. ఎక్కువ మంది ఉన్నప్పుడు చేసేటప్పుడు కొంచెం టేస్ట్ పోతుంది, కొంచెం బంక అట్లా ఇట్లా వస్తుంది అన్నమాట. అదే ఇంట్లో 3-4 ఉంటే కొంచెం ఏదన్నా పల్లీలు శనక్కాయలు వేసుకోవడం, కొంచెం డబ్బున్న వాళ్ళు అయితే కాజు, ముంతమామిడి పప్పే కదా మనం అనేది, జీడిపప్పు. మీకు విషయం తెలుసా? నాది కడపే, పూర్మామిల్ల మా ఊరు. నాకంతా కడప లాంగ్వేజ్ వస్తుంది. నేను అట్లా శ్రీకాకుళము అట్లా పోతే చాలా విచిత్రమైన పర్యాయ పదాలు చాలా నేర్చుకున్నాను. ఎర్రగడ్డలను ఆనియన్స్, ఉల్లిపాయలని, మనం ఉల్లగడ్డను బంగాళదుంపని. రాగులకు ఒక కొత్త పేరు తెలిసింది ఈ మధ్య. రాగులకు సొల్లు అంటారంట. సొల్లు మనం తిరగమాతో లేకపోతే అంటాం కదా, అక్కడేమంటారు తెలుసా? పోపు అంటారు. అట్లా చాలా చాలా పదాలు నేర్చుకున్నాను. అంగన్వాడీ సెంటర్ కూడా ఆడ దుంపలు పడి అంటారు, ఆడ పిండి పడి, ఇట్లా రకరకాల పర్యాయ పదాలు నేర్చుకున్నాను నేను ఈ స్టేట్ అంతా తిరిగి. ఉప్మా బదులు నేను ఒకటి సజెస్ట్ చేస్తా, 2 సజెస్ట్ చేస్తా, 2 పెట్టిద్దాం. రెండిట్లో ఎందుకంటే మిమ్మల్ని అడిగితే కన్నా మీరు చాలా అడుగుతారు. మసాలా దోశలు అంటారు, మినపొడలు అంటారు, బ్రెడ్ ఆమ్లెట్లు అంటారు, పరాటాలు అంటారు. ఇన్ని పెట్టలేం మనకు వచ్చే డబ్బులతో. కాబట్టి ఇక్కడే ఉండే డబ్బులతో మంచిది చేద్దాం.
ఎగ్ ఫ్రైడ్ రైస్ నెంబర్ 1. నెంబర్ 2 టమాటా రైస్. నెంబర్ 3 ఉగ్గాని. ఉగ్గాని వద్దా? ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆ రోజు ఎగ్ ఉండదు, ఆ ఎగ్గుని దీనికి వాడతాం. ఓకేనా? మీ కోరిక ఇచ్చాను కదా, నాకేంటో తీరుస్తారా? ఏంటి మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తా? బాగా చదవాలమ్మా, కసిగా చదవండి, ఇష్టంగా చదవండి, మనసు పెట్టి చదవండి. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ లాగా వద్దు, 2 ప్రజెంట్ అయ్యేటట్టుగా చూసుకోండి. ఓకే, అట్లుంటేనే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. భయపడకండి, దేనికి భయపడద్దండి. మాట్లాడే మాట స్పష్టత, స్వచ్ఛత ఉండాలి. ఓకేనా? మీరందరూ మంచి ఉద్యోగాలు సంపాదించుకొని జీవితాలలో మంచిగా సెటిల్ కావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తాం. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఎవరు లైఫ్లో ఫెయిల్ కావద్దండి, లైఫ్లో పరీక్షలో కాదు, లైఫ్లో ఫెయిల్ కావద్దండి. దేనికి భయపడద్దండి. మన బంగారు మంచిదైతే ఏం జరగదు, ఎవరేం చేసుకోలేరు. నీతిగా ఉండండి, నిజాయితీగా ఉండండి. లాస్ట్ ఒక్క మాట, అందరు పేదరికం నుంచి వచ్చారు కదా, మనం ఎవరు డబ్బులు ఉండాలం కాదు కదా, అవునా కాదు? బయట ప్రపంచం ఎట్లుందంటే ప్రతిదానికి లంచం లంచం లంచం. మీ తల్లిదండ్రులు మీరు కూడా ఫేస్ చేసింటారు కొన్ని. ఎక్కడ పోయినా బ్రైబ్, ప్రతిదానికి డబ్బులు ఇవ్వడం. మీకు దేవుడు అవకాశాలు కల్పిస్తే, మీకు ఏదైనా 10 మందికి హెల్ప్ చేసే జాబ్స్ వస్తే, ఎక్కడ కరప్షన్కు పాటుపడకుండా, ఎక్కడ డబ్బులు తీసుకోకుండా, పేదలకు ముఖ్యంగా వాళ్ళకు న్యాయం చేయండి. ఓకేనా? అది నా చివరి కోరిక, కొంచెం బరువైన కోరిక. ఓకేనా? అప్పుడు మీ పరిస్థితులను అర్థం చేసుకోండి. మీ పరిస్థితులను అర్థం చేసుకొని మనం వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవచ్చునా తీసుకోకూడదా అని డిసిషన్ మీరే తీసుకోవాలి. ఓకేనా? అందరికి వినపడిందా? ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. ఇద్దరు రమ్మని మేడం. ఉప్మా కంప్లీట్ స్టాప్ చేసేయండి. ఆ ఉప్మా రవ్వ బదులు పిల్లలకు మేము అడిగేది ఏంటంటే ఆనియన్స్ అండ్ ఆయిల్. ఉప్మా రవ్వ అండ్ చట్నీ బదులు ఎగ్స్, అదే ఎగ్, ఆనియన్స్ అండ్ ఆయిల్ అవి బాగా ఫ్రై చేసి, ఎగ్స్ ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ కొట్టివేయాలి. కనిపిస్తుందో కనిపిదో వాళ్ళ పిల్లలు కడుపులు కొట్టిన వాళ్ళమే కాబట్టి అన్ని ఎగ్స్ కొట్టి మంచిగా ఫ్రై చేసి రైస్ దాంట్లో వేసి అట్లా కలిదిప్పి కొంచెం కొత్తిమీర చల్లి కొంచెం టేస్ట్ చేసి, కొంచెం అవకాశం ఉంటే ఏదైనా పిల్లలు బాగా ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం కారం గీరం అట్లా లైట్గా చల్లి ఆ రోజు అది పెట్టాలి. ఓకే, థర్స్డే.